అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఓకే, ఇది కాదు ఆకు తుమ్మికి చెట్టు అనమాట. తుమ్మికి చెట్టు, తుమ్మికి పళ్ళు అంటారు, తునికి పళ్ళు, తుమ్మికి పళ్ళు అని కూడా అంటారు. తుమ్మికి చెట్లు. తుమ్మికి పళ్ళు ఎలా అంటే వేసవికాలం వస్తే మనకి లోపల సపోటాలా ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది అన్నమాట. అండి మామూలుగా ఏంటంటే బ్లడ్ రక్తహీనత ఉంటే ఆ తుణుకు తిన్నాం అనుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది కొండపిండి తెలగపిండి అంటే కొండపిండి అంటే కొండనైనా పిండి చేయగలని చెప్తారు అన్నమాట. కొండపిండి తెలగపిండి మన కిడ్నీ స్టోన్స్ వాడతాం. కిడ్నీలో రాళ్ళుంటే ఆకు తింటే పోద్ది, లేదా ఆకు పెసరపప్పులో ఈ ఆకులు వేసుకొని పప్పులా వండుకుని అన్నంలో తిన్నాం వారంకి ఒకసారి కిడ్నీ స్టోన్స్ పోతాయి. ఆ రెండు రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఇది నేల ఉసిరి ఏంటంటే మనం ఈ లేత ఆకు ఈ నేల ఉసిరి ఆకులు మనం గోంగూర పచ్చలా చేసుకుని తింటాం అనుకోండి లివర్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. సిరోసిస్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట మనకి. అలా మామూలుగా కామెలు కూడా ఇస్తారు. ఈ ఆకు రసం, ఒక కప్పు పాలు, ఒక చెంచా రసం కలిపి రోజు ఇస్తారు. ఒక 9 రోజులు తీసుకుంటే కామెలు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇది కాము చెట్టు, గానుగ చెట్టు అంటారు. ఏంటంటే ఈ చెట్టు విటమిన్ B12, ఈ చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్లో విటమిన్ B12 ఉంటుంది అన్నమాట. అండి ఈ చెట్టు కింద ఉంటే విటమిన్ B12 వేసుకోక్కర్లేదు. ఇంకా ఏంటంటే టీబీ, ఎవరికైతే టీబీ ఉందో, టీబీ లక్షణాలు ఉన్నాయో, దగ్గు, జలుబు, కఫం, లంగ్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఈ చెట్టు కింద ఉంటే తగ్గిపోద్ది అనమాట. లేదా ఈ పందు పూలతో రోజు మొహం తెస్తున్నారనుకోండి టీబీ తగ్గిపోతాయి, లేదా దగ్గులు కఫాలు అయిపోతాయి అన్నమాట. విటమిన్ B12 బాగా పుష్కలంగా దీని ద్వారా అందుతుంది. మనం ఏం ట్యాబ్లెట్లు వేసుకోక్కర్లేదు. అలాగే నేలము అందరూ తెలిసిందే. ఈ మామూలుగా ఏంటంటే ఎలాంటి జ్వరాలైనా పోతాయన్నమాట. 9 ఆకులు 3 మిరియాలు మెత్తగా నూరు ఒక ట్యాబ్లెట్ రోజుకోటి వేసుకుంటే జ్వరం ఉన్నప్పుడు ఒక 15 రోజులు వేసుకోవాలి. ఫీవర్స్ తగ్గిపోతాయి. మనం మామూలుగా ఫీవర్స్ రాకుండా ఉన్నాను కూడా సంవత్సరంలో ఒక 9 రోజులు వాడామనుకోండి ఇంకా ఫీవర్స్ రావు. 9 ఆకులు 3 మిరియాలు ఓ మాత్ర చేసుకొని 9 రోజులు తీసుకున్నామంటే ఆ సంవత్సరం జ్వరాలు రావు మనకి. ఇంకా చాలా రకాలు పనిచేస్తుంది. ఈయన సింపుల్ లాజిక్. బావి నీళ్ళు, మట్టి ఇల్లు, ఇంటి చుట్టూ 4 రావి చెట్లు, మారేడు చెట్లు, వేప చెట్లు ఇవి ఉన్నాయనుకోండి ఏ రేడియేషను, ఏ వైరస్ మీ దరిదాపులు రాదు. వెరీ పవర్ఫుల్ ప్లాంట్స్. మామిడి, రావి, మర్రి, వేప, కదంబం ఈ 5 వృక్షాలు కానీ మన ఇంటి చుట్టూ ఉంటే మీకు వైరస్, రేడియేషన్, రేపొద్దున రేడియేషన్ ఎంత ప్రభావం మనకి. రేడియేషన్ ఎఫెక్ట్ చాలా దారుణం. ఇక ఇప్పుడు రేడియేషన్ వల్ల పిచ్చుకలు అవి చచ్చిపోతున్నాయి, ఆ ట్యూమర్స్ ఫామ్ అయిపోయి. ఇక ఈ 5Gలు 6Gలు వచ్చాయనుకోండి ఇక రేడియేషన్ ఇంకా పెరిగిపోతుంది. మనకేం లేదు, ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేస్తాయి. ఏ మొక్కలు, మామిడి మీకు అడవుల్లో అడవి మామిడి ఉంటాయి, బోల్డ్ మొక్కలు అడవిలో. అడవి మామిడి అని నరమామిడి అంటారు వాటిని. అవి ఉంటాయి, అవి వేసుకోవచ్చు. ఎన్ని కొంచెం హైబ్రిడ్ వచ్చినా ఆ మామిడి. ఇందులో కూడా పాత చెట్లు ఉంటాయా, వాటి టెంకలు పడతాయా. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం చెట్లు ఉంటాయి మామిడి చెట్లు, వాటి టెంకలు ఉంటాయా మామిడి పళ్ళు, అవి కప్పెడితే మొక్కలు వస్తాయి కదా, అవి వేసుకోవచ్చు. అవన్నీ ఒక మామిడి చెట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగింది అనుకోండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేయగలదు. చెట్టు 5 కిలోమీటర్ 5 km అంత పవర్ఫుల్. మారేడు కానీ రావి కానీ ఇవన్నీ కూడా. రావి మీకు రేడియేషన్ రాకుండా చేయడంలో వెరీ పవర్ఫుల్ ప్లాంట్ రావి. ల్యాబులు చేసే నాన్ వెజ్ లేదు. నాన్ వెజ్ నీ ఫ్రెష్ ఎక్కడది, పోనీ నాట్ ఎక్కడది. అన్నీ మనం బాయిలర్స్ అంటే ఫారాల్లో పెంచుతున్నాం. అంటే 6 నెలలు 8 నెలల్లో పెరగాల్సిన దాన్ని 40 రోజుల్లో పెంచేసి దానికి ఫుల్గా కుక్కి మందులేసి చేస్తే ఏమవుతుంది, జబ్బరేకు. నేను అనేది ఏంటంటే బతకడం కోసం సిటీలో ఉండాలి, పని అయిపోయాక సిటీ దగ్గరలోని పల్లెటూరులోకి వెళ్ళిపోవాలన్నమాట.
బతకడం కోసం సిటీకి వెళ్ళి పని చేయాలి, సాయంత్రం పల్లెటూరు వెళ్ళిపోవాలంటున్నాను. లేకపోతే 4 రోజులు పని చేసి 2 రోజులు వచ్చి పల్లెటూరు బతకాలి, అప్పుడు పెరుగుతుంది లైఫ్. ప్లాస్టిక్ ఏం చేయలేం, ఆపలేం మనం. అంటే మళ్ళీ మనం అంటే కొంత ప్రపంచాన్ని అంతా మనం కాపాడలేం, భారతదేశం మనుషులందరూ మనం కాపాడలేం. సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే కొంతమందినైనా కాపాడాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం పల్లెటూరుని తయారు చేయాలి. పల్లెటూరు కూడా పాడైపోయాయి ఇప్పుడు. పల్లెటూరు కూడా మనకన్నా అడ్వాన్స్గా ఉన్నాయి. పల్లెటూర్లు హైదరాబాద్ సిటీ కన్నా అడ్వాన్స్గా ఉన్నాయి, మీకు తెలియదేమో. కుర్రోళ్ళు అంత ఫాస్ట్గా ఉన్నారు సెల్ ఫోన్లు వచ్చాక. కాబట్టి పల్లెటూరుని ఏం బాగు చేయలేము.